హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ కారం గవ్వలు. బయట దొరికే వాటికంటే ఇంకా రుచిగా కరకరలాడే కారం గవ్వలు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. అందులో హాఫ్ కప్ సూజీ రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు హాఫ్ కప్పు బటర్ని వేడి చేసి పూసి బాగా కలపండి. బటర్ ప్లేస్లో నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా గట్టిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత గవ్వల పీట ఉంటే గవ్వలుగా ఒత్తుకోండి. గవ్వల పీట లేని వాళ్ళు చేత్తో కూడా గవ్వల్ని చేసుకోవచ్చు. ఇలా చేత్తో గవ్వల్ని చేసుకోండి. టీ టైంకి సాయంత్రం స్నాక్గా లేదా పండుగల సమయంలో ఇవి చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా చేత్తో గవ్వల్ని చేసుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి గవ్వల్ని వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి గవ్వల్ని వేయించకూడదు. గవ్వలు లోపల బాగా వేగవు. లో ఫ్లేమ్లో పెట్టి గవ్వల్ని వేయించుకోవాలి. గవ్వలు బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు నెమ్మదిగా వేయించండి. అంతే, కరకరలాడే కారం గవ్వలు రెడీ. ఇవి ఇంకా స్పైసీగా కావాలంటే ఉప్పు, కారము, చాట్ మసాలా చల్లుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబని డబ్బాలో నిల్వ చేస్తే 2-3 వారాల పాటు తాజాగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, మన రుచికరమైన కారం గవ్వలు రెడీ. వేడివేడి టీతో లేదా కాఫీతో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్.